గుడ్ మార్నింగ్ అండి. నా పేరు మంజు శ్రీకాంత్. నేను హైదరాబాద్ నుంచి కనెక్ట్ అయ్యాను. ఇప్పటి వరకు రిజల్ట్ విన్నారు కదా! సేమ్ రిజల్ట్ నాది కూడా అండి. బెస్ట్ రిజల్ట్ అన్నమాట. డిస్క్లైమర్ కూడా చెప్పాలి. ఎందుకంటే మా రిజల్ట్ ఇది పర్సనల్ రిజల్ట్ అన్నమాట. ఎవరిని ఉద్దేశించింది కాదు, ఎవరు చెప్పించింది కాదన్నమాట. సో 2021 మేలో ఏప్రిల్ 29th నుంచి మే మధ్యలో నేను కమ్యూనిటీ కమ్యూనిటీలో మా కోచ్ సార్ గైడెన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యారండి. సో నేను జస్ట్ 1 మంత్ న్యూట్రిషన్ అనుకున్నాను. నాకు 1 మంత్‌లో నేను అంటే పాండమిక్ టైమ్‌లో వచ్చాను కాబట్టి మామయ్య గారు చనిపోవటం, పిల్లలకి ఐ మీన్ పాజిటివ్ రావటం, క్వారంటైన్‌లో పడ్డ ప్రాబ్లమ్స్ అంతా ఇంత కాదనమాట. అంటే హాల్‌లోంచి కిచెన్‌లోకి వెళ్ళటానికి కూడా బెండ్ అయిపోయామనమాట. అంత మజిల్ లాస్. వెయిట్ లాస్ అనకూడదు అది మజిల్ లాస్. ఆ మజిల్ లాస్, వెయిట్ లాస్ ఇవన్నీ కూడా నాకు ఇక్కడే తెలిసాయి. ఓకే. నాకంతా వెయిట్ ఏంటంటే వెయిట్ పక్కన పెడితే చాలా సఫర్ అయ్యామనమాట మెడికేషన్ వల్ల. సో అంటే నేను చెప్పడం ఏందంటే ఈ పాండమిక్ తగ్గింది అని చెప్పట్లేదు. ఆ టైంలో ఇట్ సపోర్ట్స్ మీ ఎ లాట్ అన్నమాట. నాకు చాలా మోరల్ సపోర్ట్ సార్ నాకు మా కోచ్ నుంచి వస్తే ఫిజికల్‌గా ఫుడ్ నుంచి వచ్చిందన్నమాట ఈ సపోర్ట్. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. 1 మంత్ తీసుకొని బెస్ట్ రిజల్ట్ తీసుకుందాం అనుకున్న దాన్ని 1 మంత్, 2 మంత్స్ అలాగా నాకు 1 మంత్ తర్వాత వర్కౌట్స్ చేయటం అసలు వండర్స్ అన్నమాట న్యూట్రిషన్ తోటి నేను తీసుకుంది. వెయిట్ ఫస్ట్ మజిల్ గెయిన్ చేసుకున్నాను. రీబిల్డ్ బాగా తీసుకొని ఫస్ట్ అదే సజెస్ట్ చేశారు సార్. షేక్‌తో పాటు ఇప్పుడు రీబిల్డ్ వాడండి అనే చెప్పారు. ఆఫ్టర్ దట్ మజిల్ అంతా ఫార్మ్ అయ్యాక నెక్స్ట్ నేను వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్‌లో ఉండటం, 21 డేస్‌లో టాప్స్‌లో రావటం, టాప్ లెవెల్‌లో రావటం నాకు చాలా హ్యాపీ అనిపించింది. నా ఫ్యామిలీని మార్చుకున్నాను. నా ఫ్రెండ్స్‌ని, కొలీగ్స్‌ని అందరిని మార్చుకున్నానండి. ఇంకా మార్చాలి అనే తపనతోనే ఉన్నాను. దట్ ఈస్ ద కమ్యూనిటీ పవర్. దట్ ఈస్ ద సిస్టమ్ పవర్ అండి. ఓకే. ఇది నా రిజల్ట్. నాకు మాధురి మేడం చెప్పలేదు. మా కోచ్ సార్ చెప్పలేదు ఇట్లా చెప్పమని. సో దిస్ ఈస్ ద డిస్క్లైమర్. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ రిజల్ట్ చెప్పారు. ఓకే. ఇప్పుడు టాపిక్‌లోకెళ్దాం. ఓకే. ఇది వెల్‌నెస్ సెంటర్స్ అండి మావి. వెల్‌నెస్ కోచెస్ మేము. డాక్టర్స్ కాదు. మేమేందంటే హెల్త్ అవేర్‌నెస్ ఇస్తాం. ఇలా తినండి, ఇలా ఉండండి అని చెప్తాము. ఓకే. మేము దాన్నేమి జస్ట్ గైడెన్స్ ఇస్తాం అంతే. ఓకే. ఇక్కడ టాపిక్ వచ్చేసి ఈరోజు వెల్‌నెస్ టాక్ వచ్చేసి ప్రీబయోటిక్. మనం ప్రోబయోటిక్స్ విన్నాం. మన ప్రొడక్ట్‌లో ప్రోబయోటిక్స్ ఉన్నాయి కదా! కానీ ఇదేంటి అంటే ప్రీబయోటిక్స్. ఓకే. ప్రీబయోటిక్స్ అంటే ఏంటి అంటే చిన్న మాట. ఒక్కటే ఒక వర్డ్ తోటి ఈ స్టోరీ మొత్తం ఈ 9 వరకు ఉండాల్సిన టాపిక్‌ని 1 లైన్‌లో చెప్పేసి ముగించొచ్చు. కానీ కొంచెం ఎలాబొరేట్ చెప్పాలనే ఆవశ్యతతోటి నేను టాపిక్‌ని తీసుకోవడం జరిగింది. ప్రీబయోటిక్స్ అంటే ఏం లేదండి. ప్రోబయోటిక్స్‌కి ఆహారం. ప్రోబయోటిక్స్ అంటే ఏంటి మేడం అంటే బాక్టీరియా, గుడ్ బాక్టీరియా అన్నమాట. గట్ హెల్త్ బాక్టీరియా. అంటే ఏంటి? స్టమక్‌లో ఇరిటబిలిటీస్ లేకుండా, ఐబిఎస్ లేకుండా, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లేకుండా స్టమక్‌ని హెల్తీగా, సూదన్‌గా ఉంచేది ప్రోబయోటిక్స్. దానికి ఆహారం కావాలి కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ప్రీబయోటిక్స్. ఈ ప్రీబయోటిక్స్ ఎక్కడుంటాయి? ఈ పిక్చర్‌లోనే కనిపిస్తుంది. వెల్లుల్లిలో ఉంటాయి, మిరియాల్లో ఉంటాయి, బెల్ పెప్పర్స్‌లో ఉంటాయి. అంటే బెల్ పెప్పర్ అంటే ఏమంటారు క్యాప్సికమ్. క్యాప్సికమ్‌లో ఉంటుంది. అలాగే ఉల్లిపాయల్లో ఉంటుంది. టొమాటోస్‌లో ఉంటాయి. కీరాలో ఉంటుంది. బ్రోకలీలో ఉంటుంది. అంటే ఎవ్రీథింగ్ వెజిటబుల్స్ గ్రీనరీ కలర్‌లో ఉండే ఎనీ వెజిటబుల్‌లో నీకు ఈ ప్రీబయోటిక్స్ అనేవి అందుతాయి. ఓకేనా? ప్రీబయోటిక్స్ అనేవి ఏంటి ఇంకా బెస్ట్‌గా చెప్పాలి అంటే ఒక ఆహ్, మన బాడీలో ఉండే గట్ బాక్టీరియాని ఇంప్రూవ్ చేసేది. గట్ బాక్టీరియా అంటే మనకి 2 టైప్స్ ఆఫ్ బాక్టీరియాస్ ఉంటాయి. నేను ప్రతిసారి చెప్తుంటాను. మంచి ఫ్రెండ్స్ ఉంటారు. చెడు ఫ్రెండ్స్ ఉంటారు. మంచిగా హెల్ప్ చేసేవాళ్ళుంటారు. వెనక నుంచి వెన్నుపోటు పొడిచేవాళ్ళుంటారు. ఇలా మనము కంపేర్ చేసుకుంటాం కదా! సేమ్ అలాగే మన బాడీలో కూడా గుడ్ బాక్టీరియా ఉంటుంది. బ్యాడ్ బాక్టీరియా ఉంటుంది. ఓకే. ఈ బాక్టీరియా డెవలప్‌మెంట్‌కి కొన్ని ప్రోబయోటిక్స్ అవసరం. ఈ ప్రోబయోటిక్ డెవలప్ అవ్వాలి అంటే ప్రీబయోటిక్స్ ఇవ్వాలన్నమాట. ఓకే. ఈ ఈ రీసెంట్ ఇయర్స్‌లో అంటే మనకి ఎక్కువ ఇమ్యునైజేషన్ తగ్గినప్పటి నుంచి రోగనిరోధక శక్తి తగ్గి హాస్పిటలైజ్ అవ్వటం గాని, ఫీవర్స్ రావటం గాని, ఫ్లూస్ రావడం గాని ఎక్కువ వస్తున్నాయి కదా! ఇలాంటి ఈ పీరియడ్‌లో ఎవ్రీవన్ ఆర్ థింకింగ్ అబౌట్ ప్రీ అండ్ ప్రోబయోటిక్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు అంటుంది. నేను చెప్పింది కాదు ఇది సర్వే. ఓకే. ఇవేంటి అంటే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అన్నమాట. అంటే మనకి లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అంటే కొవ్వు పదార్థాలు. కొవ్వు పదార్థాలు అన్నిట్లో కూడా బాండ్స్ ఉంటాయి. ఓకే. అమినో యాసిడ్ బాండింగ్స్ ఉంటాయి. ఈ అమినో యాసిడ్ బాండింగ్స్ కనుక ఒక 4, 5 అమినో యాసిడ్స్ ఒక ఫ్యాట్ ఫార్మ్ అయింది అంటే దట్ ఈస్ కాల్డ్ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అన్నమాట. ఇలాంటివి బ్లడ్ సర్క్యులేషన్ లో డైరెక్ట్ గా రిలీజ్ అవుతాయి. ఎప్పుడు మనం తీసుకునే ఆహారం ద్వారా. ఓకే. ఎలాంటి ఆహారము అంటే మన గట్ ఇలా ఉంటుంది. వెల్కమ్ టు ద
గట్ మైక్రోబయోమ్ చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా. ఇన్ని బ్యాక్టీరియా ఉంటాయి, ఇవన్నీ బ్యాక్టీరియానే. ఏంటిది చుక్కలు చుక్కలు ముగ్గులు అనుకుంటున్నారేమో, సంక్రాంతి ముగ్గులు అనుకుంటున్నారేమో. ఇవన్నీ ఏంటంటే బ్యాక్టీరియా అన్నమాట. ఈ గట్ బ్యాక్టీరియా చూడండి ఎలా ఉంటుందంటే మనకి ఇది ఇంటెస్టైన్, ఓకే, పెద్ద పేగు, ఓకే. ఈ లోపల ఉండేదంతా కూడా చిన్న పేగు, ఓకే. ఈ చిన్న పేగులు పెద్ద పేగుల లోపల అంటే నథింగ్ బట్ స్టమక్, కడుపులో, ఓకే. ఈ కడుపులో మనకి 2 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి. గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది, ఓకే. గుడ్ బ్యాక్టీరియాలో టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఏంటంటే బిఫిడోబాక్టర్ ఒకటి, ఎస్చెరిషియా కోలై ఒకటి, లాక్టోబాసిల్లస్ ఒకటి. ఇవన్నీ కూడా బిఫిడోబాక్టర్ ఏమిటంటే ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి, ఎస్చెరిషియా కోలై అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఏదైనా మనకి వూండ్స్ తగిలినా వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి, లాక్టోబాసిల్లస్ అనేది గుడ్ ప్రోటీన్, గుడ్ బ్యాక్టీరియా డెవలప్మెంట్ కి యూస్ అవుతుంది. అలాగే బ్యాడ్ బ్యాక్టీరియాలో వచ్చేసరికి మనకి క్యాంఫిలోబాక్టర్, ఎంట్రోకోకస్, క్లాస్ట్రిడియం. ఇవన్నీ ఏంటంటే పోస్ట్ ఆపరేషనల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఇంకా అక్కడ ఏదైనా ఆపరేషన్ చేసిన పొట్ట దగ్గర కానీ ఎనీ ఏరియాలో నీకు ఆపరేషన్ జరిగినప్పుడు నీకు అక్కడ చీమ్ పట్టడం కానీ, పస్ ఫామ్ అవటం కానీ, అక్కడి నుంచి బ్లీడ్ అవటం కానీ, ఇలా పుండు మానకుండా, ఆపరేషన్ చేసిన స్కార్ మానకుండా దాన్ని రిపీటెడ్ గా చేస్తూ అలా ఇన్ఫర్మేషన్ తెస్తుంది అంటే దట్ ఈస్ కాల్డ్ బ్యాడ్ బ్యాక్టీరియా. ఇంకా ఇవి ఏం చేస్తాయంటే గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవ్వకుండా ఇమ్యూనిటీని, రోగ నిరోధక శక్తిని తగ్గించేస్తాయి. సో మనకి గుడ్ బ్యాక్టీరియా బాగా డెవలప్ అయింది అంటే మన హెల్త్, గట్ హెల్త్ బాగుంటుంది. సెకండ్ బ్రెయిన్ కదా, మన ఫస్ట్ బ్రెయిన్ మన కపాలం పుర్ర అనుకుంటే, సెకండ్ బ్రెయిన్ వచ్చి స్టమక్ కదా. ఈ స్టమక్ ని కనుక మనం ప్రాపర్ గా ఉంచుకుంటే, గుడ్ బ్యాక్టీరియా డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్ గా హెల్తీ వేలో ఉంటాము. వెయిట్ మేనేజ్మెంట్ అనేది కూడా జరుగుతుంది. ఓకే, అసలు ఈ ప్రీబయోటిక్స్ అనేవి ఎట్లా ఎఫెక్ట్ చేస్తాయి అంటే మైక్రోబ్స్ కానీ, ఇంటెస్టైనల్ ఫ్లోరా అంటే ఏం లేదు, ఇంటెస్టైన్ లో ఉండే పెద్ద పేగులు, చిన్న పేగుల్లో ఉండే బ్యాక్టీరియా కాలనీస్ అంటే తెలుసు కదా. కొన్ని ఏరియాస్ ఆఫ్ పీపుల్, కొన్ని ఏరియాస్ లో కాలనీస్ ఉంటాయి. పీపుల్ ఆర్ గ్యాదరింగ్ ఇన్ దట్ వన్ ప్లేస్, అంటే ఒక ప్లేస్ లో ఉండి ఇల్లు కట్టుకోవడం కానీ, ఇలా కాలనీగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే కాలనీగా ఉండి మాట్లాడుకుంటున్నారు అంట. సేమ్ అలాగే గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటే దాన్ని ఇంటెస్టైనల్ ఫ్లోరా అంటారు. ఓకేనా. ఇక్కడ చూడండి, ఈ ఇంటెస్టైనల్ ఫ్లోరా మన బాడీలో ఏమేమి ఎఫెక్ట్ చేస్తుంది, ఎక్కడెక్కడ ఎఫెక్ట్ చేస్తుంది అంటే ఇమ్యూనిటీని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఇమ్యూనిటీ అంటే తెలుసు కదా, మనకి కంటికి కనిపించని మైక్రోబయోమ్స్ కానీ ఇవన్నీ ఏం చేస్తాయంటే గట్ హెల్త్ ఫ్లోరాని ఎన్హాన్స్ చేస్తాయి. అంటే ఏంటి, గట్ లో ఉండే బ్యాక్టీరియా లెవెల్ ని ఇంక్రీజ్ చేయటం కానీ డిక్రీజ్ చేయటం కానీ చేస్తాయి, ఎప్పుడు మనం ప్రాపర్ డైట్ అండ్ న్యూట్రిషన్ లో ఉంటే. ఓకే, మనం కనుక గుడ్ ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్ కనుక మనం ఫుడ్ లో కానీ యాడ్ చేసుకుంటూ సప్లిమెంటేషన్ ద్వారా తీసుకుంటుంటే ఇమ్యూనిటీ లెవెల్ బూస్టప్ అయ్యి గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేది వైటమిన్స్. ఇంకా ఇవేం చేస్తాయంటే వైటమిన్ బి అండ్ కే ని ప్రమోట్ చేస్తాయట. అబ్సార్ప్షన్ ఆఫ్ ది వైటమిన్ బి అండ్ కే అండ్ దెన్ కాల్షియం అండ్ ఐరన్, ఈ మూలకాలని, విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్స్ కానీ, బ్లడ్ కోయాగ్యులెంట్ అంటే రక్తం, కే విటమిన్ ఇస్ కోయాగ్యులెంట్, బ్లడ్ కోయాగ్యులెంట్ విటమిన్. ఎందుకు విటమిన్ కే ఈజ్ నథింగ్ బట్ మెయిన్ గా మనకి లోపల ఏదైనా ఇంటర్నల్ బ్లీడ్ అయినా, ఇంటర్నల్ గా ఏదైనా కట్ అయినా, ఇంటర్నల్ గా ఏదైనా బ్లీడ్ అయినప్పుడు ఆ రక్తస్రావం ఆగిపోతుంది అనమాట కొంతసేపటికి. అలా ఆగకుండా బ్లీడ్ అవుతూనే ఉంది అంటే నీకు విటమిన్ కే డెఫిషియన్సీ ఉందని అర్థం. ఓకేనా. ఏదైనా దెబ్బలు తగిలాయి, యాక్సిడెంట్ అయింది, రక్తస్రావం జరుగుతుంది, తర్వాత ఏమవుతుందంటే రక్తం గడ్డ కడుతుంది. ఈ గడ్డ కట్టడానికి, కోయాగ్యులేషన్ జరగడానికి విటమిన్ కే సపోర్ట్ చాలా ఉంటుంది అనమాట. ఓకే, ఎవరో మ్యూట్ చేసుకోండి. ఓకే, అందుకని ఈ విటమిన్ బి అండ్ విటమిన్ కే సపోర్ట్ చేయాలన్నా, బాడీకి అబ్సార్బ్ అవ్వాలన్నా, అలాగే మనం తీసుకున్న ఫుడ్ లో కాల్షియం అండ్ ఐరన్ సప్లిమెంట్ కూడా బాడీకి అబ్సార్బ్ అవ్వాలన్నా, ఐరన్ కంటెంట్ అనేది బాడీకి లోపల ఇంటెస్టైన్ కి అబ్సార్బ్ అవ్వాలన్నా కూడా నీకు ఇంటెస్టైనల్ ఫ్లోరా బాగుండాలి. అంటే ఏంటి, ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ బాగా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేది మెటాబాలిజం. మెటాబాలిజం లో ఏంటి అంటే, మెటబాలిజం అంటే ఏంటి, బిఎంఆర్ అంటాం కదా, బాడీ మెటబాలిక్ రేట్. ఈ బాడీ మెటబాలిక్ రేట్ అవయవాల పనితీరు. ఓకే, మనం సెడెంటరీ లైఫ్ లో ఉన్నా, ఇలా సీటెడ్ గా ఉండి ఆరామ్ గా మొబైల్ చూస్తున్నా, ఆర్ అదర్వైజ్ ఎనీ వర్క్ లో ఉన్నా, ఏదైనా యాక్టివిటీస్ లో ఉన్నా, వర్కౌట్స్ చేస్తున్నా, ఇలా టాపిక్ వింటున్నా చెప్తున్నా కూడా మన ఆర్గాన్స్ అనేవి వాటంతట అవి పనిచేస్తుంటాయి. ఈ పనితీరు మెరుగుపడాలి అన్నా కూడా యూ హ్యావ్ టు గివ్ గుడ్ ఫ్లోరా ఇన్ ద ఇంటెస్టైన్. ఓకే, నెక్స్ట్ వచ్చేది ఒబేసిటీ. మనిషి ఒక వ్యక్తి, ఇది సర్వే అండి, ఇది నేను చెప్పింది కూడా కాదు, 2009 లో సర్వే జరిగిందంట. బాడీలో కనుక ఈ బ్యాడ్ బ్యాక్టీరియా ఇంటెస్టైనల్ ఫ్లోరాలో గనక బ్యాక్టీరియా లెవెల్ గనక, బ్యాడ్ బ్యాక్టీరియా లెవెల్ గనక ఎక్కువ ఉంటే దట్ పర్సన్ విల్ బి ఇన్ ఒబేస్ కండిషన్. ఓకేనా. ఎప్పుడైతే అంటే ఏంటి, మన గట్ హెల్త్ కూడా ప్రాపర్ గా చూసుకోవాలి, లేదంటే మనకి ఒబేసిటీలోకి వచ్చేదానికి ఛాన్స్ ఉంది అంటున్నారు. నెక్స్ట్ వచ్చేది ఇన్ఫ్లమేషన్. ఇందా చెప్పా కదా,
బాడీలో గట్ ఫ్లోరా సరిగా లేదు అంటే మెయిన్ గా ఇన్ఫ్లమేషన్ డిసీజెస్ వస్తాయి. అంటే ఏంటి ఇన్ఫ్లమేషన్ అంటే కొలిటైసిస్ అంటే కొలిటిస్ అంటే నీకు ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ లాగా. అంటే ఏంటి మోషన్ అవ్వకపోవడం, మోషన్‌లో బ్లీడ్ అవ్వటం, గట్టిగా ముక్కినట్టు పోవటం. లేదు అంటే గనక అసలు 2 రోజుల వరకు గ్యాస్ రిలీజ్ అవుతుంది కొందరికి పాపం. అందరు నలుగురు ముందులో షేమ్‌గా ఫీల్ అవుతారు. అలా అవ్వటం గాని, అరగకపోవడం గాని, పులి త్రేన్పులు అరగకుండా తేన్పులు వచ్చేస్తాయి కదా! ఇలా వచ్చేస్తున్నది అంటే దట్ ఈస్ కాల్డ్ ఇన్‌ఫ్లమేషన్. కడుపులో అసిడిటీ మంటలాగా అనిపించడం, నొప్పి రావటం. ఇలాంటివన్నీ కూడా యాసిడిటీ కిందకొస్తాయి. ఇన్ఫ్లమేషన్ కిందకొస్తాయి. వీటన్నిటిని కూడా ఎవరు సపోర్ట్ చేయాలి? ఇంటెస్టైనల్ బాక్టీరియా సపోర్ట్ చేయాలి. నువ్వు తీసుకునే ఫుడ్ ప్రాపర్ న్యూట్రిషన్ అండ్ డైట్ లో ఉన్నావు అంటే నీకు ఇంటెస్టైనల్ ఫ్లోరా మంచిగా డెవలప్ అవుతుంది కాబట్టి ఇన్ఫ్లమేషన్ అనేది రాదు. ఓకే, నెక్స్ట్ వచ్చేది ఆటిజం. ఇది చాలా బుద్ధిమాంద్యం అన్నమాట. ఆటిజం అంటే కొందరు ఉంటారు కదా పాపం పిల్లలు, బుద్ధిమాంద్యం పిల్లలు. అంటే వాళ్ళకి సరిగా ప్రాపర్ అంటే మాటలు రాకపోవటం గాని, వాళ్ళు ఐ టు ఐ కాంటాక్ట్ చేయలేకపోవటం గాని, అమ్మని నాన్నని గుర్తుపట్టలేకపోవడం గాని, కరెక్ట్ గా చెప్పాలంటే మెంటలీ రిటార్డెడ్ కిడ్స్ అన్నమాట. ఈ ఆటిజం కి కూడా నీకు ఈ మన గుడ్ ఫ్లోరా మనం తీసుకునే ఫుడ్ లో గనక మంచి గుడ్ ఫ్లోరా లేకపోతే ఆటిజం లక్షణాలు కూడా వస్తాయంట. ఓకే, ఎంత డెప్త్ ఉంది చూడండి. చిన్న టాపిక్ ఇది కానీ డెప్త్ టాపిక్ అన్నమాట. ఓకే, అందుకని మన గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ పేరు చూస్తే పిక్చర్ చూస్తేనే అర్థమవుతుంది. ఇదేమో ఒక డివైనబుల్ మంచి పర్పుల్ కలర్ లో ఒక డివైన్ గా ఉంది. దట్ ఈస్ కాల్డ్ గుడ్ బ్యాక్టీరియా. బ్యాడ్ బ్యాక్టీరియా వచ్చి రాక్షసుల్లా చూపిస్తున్నారు. సో మనకి ఏది ఇంపార్టెన్స్ అనేది మనకి తెలిసిపోతుంది పిక్చర్ చూడగానే. ఓకే, ఇందా చెప్పా కదా, గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా అనేది 2 సాహసం చేస్తాయి కడుపులో. ఓకేనా, 2 కూడా ఏమంటారు, 2 కూడా ఒకదానికొకటి ప్రతి చోట మంచి చెడు ఉంటుంది. కాయిన్ కి బోత్ హెడ్ అండ్ టెయిల్ ఉన్నట్టు, 2 సైడ్ల కాయిన్ కి బొమ్మ బొరుసు ఉన్నట్టు, లైఫ్ లో మంచి చెడు ఉన్నట్టు, అబద్ధం నిజం ఉన్నట్టు, బాడీలో కూడా గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఈ గుడ్ బ్యాక్టీరియాలో క్లాస్ట్రీడియం చెప్పా కదా, ఇది ఏంటి అంటే బాడీలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ ని కంట్రోల్ చేస్తుంది. మనం తీసుకున్న ఫుడ్ లో గనక కొవ్వులు ఉంటే గనక దాన్ని కొవ్వు నిల్వలు అవ్వకుండా, లివర్ మీద ఎఫెక్ట్ పడకుండా, అది మళ్ళీ ఫ్యాట్ గా కన్వర్ట్ అవ్వకుండా నీకు కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే బిఫిడోబాక్టర్ ఇమ్యూన్ సిస్టమ్. ఇందా చెప్పా కదా, రోగ నిరోధక వ్యవస్థని కానీ, బాడీలో ఉండే విటమిన్స్ ప్రొడ్యూస్ అవ్వాలన్నా, ఇందాక ఏ విటమిన్, బి విటమిన్ చెప్పుకున్నాం కదా, సేమ్ అలాగా ఆ విటమిన్స్ ప్రొడ్యూస్ అవ్వాలన్నా, అవి గట్ లో అబ్జార్బ్ అవ్వాలన్నా, పోషణ జరగాలన్నా కూడా ఈ బిఫిడోబాక్టర్ అనేది యూజ్ అవుతుంది. లాక్టోబాసిల్లస్ వచ్చి మెయిన్ గా మినరల్స్ ని, అంటే ఏంటి, పోషక విలువలు ఉంటే సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు అంటాం కదా, వాటిని అబ్జార్ప్షన్ కి కానీ, అలాగే ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి కానీ, కొన్ని రకాల కార్సినోజన్స్ అంటే క్యాన్సర్ కారకాల్ని కిల్ చేసేస్తాయంట ఇలాంటి గుడ్ బ్యాక్టీరియా. ఎంత బెస్ట్ చూడండి. ఇలా మంచిగా ఉంటాయి. అదే బ్యాడ్ బ్యాక్టీరియా అంటే నేను చెప్పా కదా, డయేరియా రావటం, మోషన్స్ అవ్వటం, ప్రాపర్ కొంతమందికి ఏంటంటే బయట ఫుడ్ కొద్దిగా తీసుకున్నా కూడా దే ఆర్ ఇరిటబుల్ అన్నమాట. తొందరగా వాళ్ళకి తేన్పులు వచ్చేసినట్టు, వామిటింగ్ అయిపోయినట్టు, మోషన్స్ అయిపోయినట్టు, ఇవన్నీ కూడా వీళ్ళకి గట్ లో ఎక్కువ బ్యాక్టీరియా చేరిపోయింది అని అర్థం. ఓకేనా, నెక్స్ట్ క్యాంపులో బ్యాక్టీరియా వచ్చి మెయిన్ గా అంటే నేను ఇది జనరల్ గా చెప్తున్నాను. చికెన్ ఎక్కువ తీసుకునేటప్పుడు, నాన్ వెజ్ జనరల్ టాపిక్ అండి ఇది, డిస్క్రిమినేషన్ కాదు వెజ్ అండ్ నాన్ వెజ్ కి. జస్ట్ నేను చెప్పేది ఏంటంటే, నాన్ వెజ్ తీసుకుంటే వచ్చే నష్టాలు కొన్ని చోట్ల మనము ప్యూర్ ఆఫ్ వెజ్ లో కూడా ప్యూర్ ఉండదు. బట్ తీసుకున్న నాన్ వెజ్ లో కనుక ఇఫ్ యూ గెట్ అంటే పాయిజనస్ కనుక ఉంటే మేబీ క్యాంపిలో బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతుంది అంటున్నారు. అలాగే ఎంటిరోకోకస్ స్పీషియస్ వచ్చి ఇది మెయిన్ గా పోస్ట్ సర్జికల్. ఇందా చెప్పా కదా, ఆపరేషన్ అయినప్పుడు కానీ, ఆపరేషన్ అయిన వెంటనే కానీ, ఆ స్కార్ దగ్గర, ఆ కుట్లు వేసిన దగ్గర గనక చీమ పట్టేయటం కానీ, అది మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ రీఆపరేషన్ చాలా మంది జరుగుతుంది. అది స్కిన్ అసలు వాళ్ళకి ఎలా ఉంటుందంటే గట్ హెల్త్ సరిగా లేనప్పుడు ఇలాంటి ఇష్యూస్ వస్తాయన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, ప్రీబయోటిక్స్ అంటే ఏంటి అంటే, ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్ కన్ఫ్యూషన్ గా ఉంటుంది. ప్రీబయోటిక్స్ అంటే ఏం లేదండి, పీచు పదార్థాలు ఉండే ఫుడ్. ఫస్ట్ బొమ్మ గుర్తు పెట్టుకోండి. ప్రీబయోటిక్స్ లో బొమ్మలు ఎలా చూపించారు, అన్ని రకాల వెజిటబుల్స్ చూపించారు, అన్ని రకాల గింజలు చూపించారు. ఇవన్నీ కూడా ప్రీబయోటిక్స్ కిందకు వస్తాయి. నథింగ్ బట్ మనం తీసుకున్న రెగ్యులర్ గా తీసుకునే ఎనీ బనానా అవ్వచ్చు, గార్లిక్ అవ్వచ్చు, మనం తోటకూర కాడలు అంటాం కదా, లీక్స్ అంటే తోటకూర కాడలు అవ్వచ్చు, ఉల్లి కాడలు అవ్వచ్చు, స్ప్రింగ్ ఆనియన్స్ అవ్వచ్చు, అంటే కాడలు అంటే కొత్తిమీర కాడలు అవ్వచ్చు. ఇట్లా కాడలు అంటాం కదా జనరల్ గా, వాటన్నిటిలో కూడా యూ కెన్ గెట్ ప్రీబయోటిక్స్ అంటారు. ఈ ప్రీబయోటిక్స్ పని ఏంటి, బాడీలో
ఫైబర్ శాతాన్ని పెంచుతాయి, పీచు పదార్థాన్ని బాడీకి ఎక్కువ అందిస్తాయి. ఇవి ఏం చేస్తాయంటే ప్రోబయోటిక్స్ అనేవి బ్యాక్టీరియా. ఓకే, ఈ ప్రోబయోటిక్స్ కి పాపం దానికి ఫుడ్ కావాలి కదా, మనకి గుడ్ బ్యాక్టీరియా డెవలప్ చేయాలంటే ఫుడ్ కావాలి కదా. ఈ ప్రోబయోటిక్స్ కి ఈ పీచు పదార్థాలు తీసుకునే ఫుడ్ కనుక ఈ మనిషి బాగా తీసుకున్నాడు అంటే మంచిగా ప్రోబయోటిక్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. గుడ్ బ్యాక్టీరియా అనేది, ఫ్లోరా అనేది, గట్ హెల్త్ ఫ్లోరా అనేది బాగా మంచిగా షైన్ అవుతుంది. ఎప్పుడైతే ప్రోబయోటిక్స్ ప్రీబయోటిక్స్ ప్రాపర్ గా పెరుగుతూ ఒకటికొకటి కోఆపరేషన్ చేసుకుంటూ ఇది మంచిగా గట్ హెల్త్ బాగుంటుందో ఆటోమేటిక్ గా నీకు గట్ హెల్త్ అనేది బాగుంటుంది. నీకు ఇరిటేషన్ రాదనమాట. స్టమక్ పెరిగిపోవడం, కొందరికి ఓన్లీ పొట్ట దగ్గర ఒబేసిటీ కనిపిస్తుంది, జెంట్స్ లో ఎక్కువ, లేడీస్ లో కూడా. ఓకే, ఇలాంటి ప్రాబ్లం ఉంది అంటే కంపల్సరీ స్టమక్ నీకు సరిగా లేదు, నువ్వు తీసుకున్న ఫుడ్ సరిగా లేదు. కొందరికి నోరు స్మెల్ వస్తుంది, కొందరికి ఎంత క్లీన్ ఉండదు, కొందరికి మాట్లాడేటప్పుడు స్మెల్ వస్తుంది, తేర్పులు వస్తుంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా కవర్ అయ్యేది ఎలా అంటే ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ ద్వారా. ఓకే, ప్రోబయోటిక్స్ అనేవి అలైవ్ అంటే ఏంటి, బతికున్నవి అంటే బ్యాక్టీరియా కదా, అదే చెప్తున్నా ఇక్కడ. ప్రోబయోటిక్స్ అనేవి బ్యాక్టీరియా అన్నమాట. ఈ గుడ్ బ్యాక్టీరియా పని ఎక్కడెక్కడ దొరుకుతాయి అంటే యోగట్, పెరుగులో. పెరుగుని మనము కర్డ్ అంటాం కదా, అమెరికాలో ఏంటంటే హంకర్డ్ అంటే పెరుగుని బాగా జాలి కూడా కాదు, ఒక క్లాత్ లో బాగా వడకట్టేస్తే గట్టిగా పనీర్ లా అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ యోగట్. ఈ యోగట్ లో ఫ్లేవర్డ్ యోగట్స్ ఉంటాయి. వాళ్ళు కొన్ని పెరుగు తినలేరు కాబట్టి మనలాగా, సో వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో కొన్ని రకాల ఫ్లేవర్స్ కలుపుకుంటూ ఉంటారు. సో దాన్ని యోగట్ అంటారు. నెక్స్ట్ వచ్చి కెఫీర్ ఈజ్ నథింగ్ బట్ పెరుగు లాంటిదే, ఒక రకమైన జెల్లీ ఐటమ్ అనమాట. నెక్స్ట్ బటర్ మిల్క్, మజ్జిగలో కానీ, చీజ్, జున్ను, కిమ్చి అనేది కొరియన్ అండ్ జపనీస్ ఫుడ్ అనమాట. బాగుంటుంది ఫుడ్. అది కూడా కొంచెం ఫెర్మెంటెడ్ అనమాట. అంటే కొన్ని పులియ పెడతాను చూడండి మనము. ఫర్ ఎగ్జాంపుల్ పాలు కాదు, నైట్ దోశ పిండి, ఇడ్లీ పిండి వేస్తారు కదా, పక్క రోజు ఇండియన్స్ ఏం చేస్తాం, పక్క రోజు చేస్తాం, అప్పటికప్పుడు అప్పుడు ఏమవుతుందంటే అందులో పాలు తోడేస్తాం. పాలు తోడంటే ఏం వేస్తాం, పెరిగే వేస్తాం, మళ్ళీ అది గడ్డ పెరుగు అవుతుంది. ఈ పాలు తోడేసాము, తోడు పెట్టామంటాం కదా, ఆ చేవిరి అంటారు కదా, ఆ పెరుగు ఏదైతే ఉందో దాంట్లో కూడా నీకు గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. లాక్టోబాసిల్లస్ అని చెప్పానే, ఆ లాక్టోబాసిల్లస్ ఉండేదే పాలలో. పాలు ఎప్పుడైతే పెరుగుగా కన్వర్ట్ అవుతాయో లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా మొత్తం అదంతా బ్యాక్టీరియానే, మనం తినేదంతా బ్యాక్టీరియానే, కానీ గుడ్ బ్యాక్టీరియా అనమాట. ఓకే, బ్రెడ్ మౌల్డ్స్ కాదు, బ్రెడ్ అంటే ఏంటి, మనకి బ్రెడ్ బన్స్ కానీ బ్రెడ్ కానీ చేస్తారు కదా, దాంట్లో ఈస్ట్ కలుపుతారు. ఓకే, దాన్ని డెవలప్ చేయడానికి. లేదు అంటే మీరు ఎగ్ పఫ్స్ కానీ, మనము చాలా మంది ఎగ్ వేసుకొని కేక్ చేసుకుంటారు కదా, అప్పుడు ఏమవుతుందంటే ఎగ్ బఫీగా వస్తుంది కదా, ఎగ్ కాదు కేక్ బఫీగా వస్తుంది కదా, ఆ బఫీగా రావడానికి ఎగ్ కానీ ఈస్ట్ కానీ వేస్తారు. ఇవన్నీ ఏంటంటే గుడ్ బ్యాక్టీరియా. ఈ గుడ్ బ్యాక్టీరియా వల్ల వచ్చే నష్టాలు ఏం లేవు, కానీ లిమిట్ లో తీసుకోవాలి. బేకరీ ఐటమ్స్ అయితే లిమిట్ లో తీసుకోవాలి. మనం ఇంట్లో చేసుకుంది అయితే యూ కెన్ హ్యావ్ ఇట్. బీర్ కూడా, వైన్ ఏంటి, ద్రాక్ష జ్యూస్ కదా, ద్రాక్షలని పులియ పెడతారు. బీర్ ఏంటి, అదేంటది, బార్లీ గింజలు ఉంటాయి కదా, బార్లీ తెల్లగా ఉంటాయి, గోధుమలా ఉంటాయి, బార్లీ గింజల్ని నానబెట్టి పులియబెట్టి. అంటే ఏంటి, ప్రోబయోటిక్స్ అన్ని కూడా ఫెర్మెంటెడ్, పులియబెట్టినవి. 1 డే ఆర్ 1 నైట్ ఆర్ 2 or 3 days వాటిని అలాగే నీళ్ళలో ఉంచి వదిలేస్తే దాని నుంచి వచ్చి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, ఆల్కహాల్ రిలీజ్ అవుతుంది. యాక్చువల్ గా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, అది కెమికల్ రియాక్షన్ చేసి మిథైల్ ఆల్కహాల్ గా తయారవుతుంది. ఇదంతా పులియ పెట్టున్నారు అంటే దట్ ఈస్ కాల్డ్ ప్రోబయోటిక్స్. గుర్తుపెట్టుకోండి. అవన్నీ కూడా అన్ని పులియబెట్టినవన్నీ మంచివి కదా, అలా అని 2 రోజులు 3 రోజులు పులియబెట్టేసి తినద్దు, దానికి లిమిటేషన్ ఉంటుంది అనమాట, పీరియడ్. ఓకే, నెక్స్ట్ ప్రీబయోటిక్స్ అంటే ఈ బ్యాక్టీరియాకి పులిసిపోయిన ఈ ప్రోబయోటిక్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఫుడ్ అనమాట. ఓకే, ఇవి ఎక్కడెక్కడ దొరుకుతాయి అంటే చికోరీ అంటే తెలుసు కదా, కాఫీ గింజల్లో వేస్తారు కదా, దాని రూట్, కాఫీ ఆకు చెట్టు యొక్క రూట్స్ నుంచి తీసింది చికోరీ రూట్స్. కానీ జెర్సీలో మ్యాప్టిచోక్, ఇవన్నీ ఏంటంటే రూట్స్, అంటే ఎలా చెప్పాలి, వేర్లు సంబంధించింది. ఓకే, డాండ్లియన్ అనేది ఒక చిన్న పువ్వులా ఉంటుంది. జస్ట్ మీరు సినిమాలో చూసుంటారు, ఒక చిన్న పువ్వు ఇలా నూరంగానే ఇలా పుప్పొడిలాగా ఎగురుతుంది కదా వైట్ కలర్ లో, దాన్ని డాండ్లియన్స్ అంటారు. ఇవన్నీ కూడా ప్రీబయోటిక్స్ అనమాట. ఓకే, ఇది మనకి ఫుడ్ లో ఎక్కడ దొరుకుతాయి అంటే గనక గార్లిక్, వెల్లుల్లిపాయలు, చిన్న తెల్లగడ్డలు అంటాం కదా, అందులో కానీ లీక్స్, ఇలా చెప్పా కదా, కాడలు, ఎనీ కాడలు, ఏది తోటకూర కాడలు, కొత్తిమీర కాడలు, ఎనీథింగ్. ఓకే,
నెక్స్ట్ ఆనియన్ పొరలు ఉంటాయి కదా, ఆనియన్ తీగానే లోపల వైట్ కలర్ లైట్ గా పొర వస్తుంది, ఆ పొరల్లో నీకు ప్రీబయోటిక్స్ దొరుకుతాయి. అలాగే హోల్ వీట్, గోధుమల పిండి కాదు, గోధుమల హోల్ వీట్, గోధుమల పైన పొట్టు తీయని గోధుమల్లో. అలాగే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, అన్ని ఫ్రూట్స్ వెజిటబుల్స్, లెగ్యూమ్స్ అంటే పప్పు ధాన్యాలు, అంటే కందులు, మినుములు, ఇలాంటి వాటిట్లో కూడా నీకు ప్రీబయోటిక్స్. ఇంత క్లియర్ గా ఎందుకు చెప్పానంటే ఇవన్నీ తినండి అని అర్థం. ఓకే, ఈ ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్ ఒకటికొకటి హెల్ప్ చేసుకుంటూ గట్టిని బాగుంచుతాయి. ఇప్పుడు ఒకవేళ ప్రీబయోటిక్స్ తీసుకోకపోతే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుందో ఈ బొమ్మ చూస్తే తెలుస్తుంది. నాజియా, కళ్ళు తిరిగిపోతుంటాయి, డేలో తింటారు, తిరుగుతారు, మాట్లాడుతుంటారు కానీ చక్కెర వస్తుంటుంది అనమాట, డిజీనెస్, కళ్ళు తిరిగినట్టుగా. ఆ బ్లోటింగ్, ఎప్పుడు గ్యాస్ ఫామ్ అయి ఉంటుంది వీళ్ళకి, ఎవరికి ప్రీ అండ్ ప్రోబయోటిక్ తీసుకొని వాళ్ళకి. నెక్స్ట్ వామిటింగ్ సెన్సేషన్, ఏదన్నా తీసుకున్నా కొన్ని ఐటమ్స్ చూసినా వామిటింగ్, గట్ అనేది సపోర్ట్ చేయదు అనమాట. నెక్స్ట్ త్వరగా వెయిట్ లాస్ అయిపోవడం కానీ, త్వరగా వెయిట్ గెయిన్ అవడం కానీ, డిప్రెషన్ లో ఉంటారు, ఎప్పుడు కూడా మూడ్ ఆఫ్ లో ఉంటారు. ఏక్నే అండ్ రోజాక్నే అంటే మొహం అంతా కూడా పాపం రెడ్ పింపుల్స్ టైప్ లో వచ్చేస్తాయి. ఫటిగ్, ఎక్కువ అలసడిపోతారు, చిన్న పనికి కూడా అలసిపోతారు, జాయింట్ పెయిన్స్ ఎక్కువ సఫర్ అవుతారు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ వాతం, కీళ్ళ నొప్పులు, మాల్ న్యూట్రిషన్, తీసుకున్న ఫుడ్ బాడీకి అందదు. దిస్ ఇస్ ద థింగ్. ఓకే, మాల్ న్యూట్రిషన్ అంటే పేదవాళ్లే కాదు, వాడేదో పేద పిల్లాడు కాదు, తీసుకున్న ఫుడ్ అందకపోవడం కూడా పేదతనమే, అది కూడా పూర్తింగే. ఎందుకు? నీ గట్ సరిగా లేదు, నీ స్టమక్ సరిగా లేదు, నువ్వు ప్రాపర్ గా చూసుకోవట్లేదు, ఏదంటే అది తినేసి స్టమక్ అంతా చెడబడగా తినేసి ఖరాబ్ చేసుకుంటున్నాం. అలాంటి కండిషన్ లో నీకు ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా కూడా నీకు డైజెస్టివ్ ఇష్యూ వచ్చి మాల్ న్యూట్రిషన్ లోకి వెళ్ళిపోతాం. ఓకేనా? అలాగే డయేరియా, ఈ మోషన్స్ ఎక్కువ అయిపోవటం, ఇవన్నీ కూడా ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్ తీసుకోకపోతే వచ్చే లక్షణాలు అనమాట. ఓకే, ఇందా చెప్పిందే మళ్ళీ రిపీట్ చేశారు ఇక్కడ. గార్లిక్, ఆనియన్స్ కానీ, బనానాస్ కానీ, అంటే ఇందాక స్లైడ్ చూడని వాళ్ళు ఎవరో ఉంటారు కదా, ఏదో పనిలో ఉండి ఈ స్లైడ్ చూసి రాసుకోండి. ఓకే, ఈ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. ఇంకా ప్రీబయోటిక్స్ పెరగకుండా చంపేసేవి కొన్ని కారకాలు ఉంటాయి. అవేంటి అంటే ఎక్కువ టీలు తాగడం. మన టాపిక్ లో ఎక్కువ చాలా మంది చెప్తున్నారు, మేడం నేను బిఫోర్ హెర్బల్ లైఫ్ 10 టీలు తాగేదాన్ని, 10 కాఫీలు తాగందే నాకు బాడీ సహకరించదు. ఇట్లా కాఫీస్ అండ్ టీస్ మీద ఎక్కువ డిపెండ్ అయిన వాళ్ళు కానీ, అలాగే ఎరేటెడ్ డ్రింక్స్, కొందరు ప్రతి చిన్నదానికి థమ్స్అప్లు, అంటే కొన్ని రకాల ఎరేటెడ్ డ్రింక్స్ తాగుతారు. అలాగే యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడం, ప్రతి చిన్నదానికి మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ తెచ్చేసుకొని వేసేసుకోవడం, కాళ్ళ నొప్పి మెడిసిన్ తెచ్చుకోవడం, హెడేక్ మెడిసిన్ వేసుకోవడం, ఇలా బాడీని మెడికేషన్ చేసేసుకుంటూ మెడికేటెడ్ బాడీ చేసుకుంటే గనక ప్రీబయోటిక్స్ అన్ని చచ్చిపోతాయి. మనం తీసుకున్న ఎంత ఫైబర్ తీసుకున్నా కూడా ఇలా గనక నువ్వు ఓవర్ యూసేజ్ ఆఫ్ చేస్తే గనక డెఫినెట్లీ ఇట్ విల్ కిల్ ద ప్రీబయోటిక్. నెక్స్ట్, ఎక్కువ ఆల్కహాల్ తాగేవాళ్ళు, లిక్కర్ అలవాటు ఉండేవాళ్ళు కానీ, స్మోకింగ్ చేసేవాళ్ళు కానీ, షుగర్ కంటెంట్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యేవాళ్ళు. షుగర్ అంటే చక్కెర తినడం కాదు, బెల్లం తినడం కాదు, ఇంకేదైనా స్వీట్ తినడం కాదు. ఓకేనా? షుగర్ అనేది అన్నం ఎక్కువ తిన్నా కూడా షుగర్ వస్తుంది. ఓకేనా? షుగర్ అంటే మళ్ళీ ఆ షుగర్ కాదు, బాడీలో గ్లూకోజ్ పెరుగుతుంది. అన్నం ఎక్కువ తిన్నా, చపాతీలు ఎక్కువ తిన్నా, కర్రీ ఇంతింత పెట్టుకొని తినినా, ప్రాపర్ డైట్ అండ్ న్యూట్రిషన్ లో ఉండాలి. అందుకే వెల్నెస్ సెంటర్కి వెళ్ళండి, వెల్నెస్ కోచెస్ ని ఫాలో అవ్వండి. వాళ్ళు ఎలాంటివి, ఇప్పుడు మేము తెలుసుకోలేకపోయినా మా అప్లైనర్స్, మాకు ముందు సీనియర్స్ ఉంటారు కాబట్టి, లేదంటే సెర్చ్ చేసన్నా చెప్తాం. సో వెల్నెస్ సెంటర్ లో యూ కెన్ గెట్ ద బెస్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్, జిఎంఓ ఫుడ్ అంటే నీకేంటి, ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ అనమాట. అంటే ఏంటి, ప్యాకేజ్ ఫుడ్ కానీ, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్నవి కానీ, ఓకే, ఎక్సర్సైజ్ చేయకపోవడం, ప్రాపర్ డైట్ తీసుకున్నా కూడా, ప్రాపర్ గా వర్కౌట్ చేయకపోయినా కూడా బాడీ అబ్జార్ప్షన్ కెపాసిటీ పోతుంది అనమాట. నెక్స్ట్, ఎమోషనల్ స్ట్రెస్, ఎక్కువ ఎమోషన్స్ కి డిప్రెస్ అయిపోవటం, ఏదైనా బాధ వస్తే కుంగిపోవటం, ఎమోషనల్ స్ట్రెస్ కనుక ఎక్కువ ఉన్నా కూడా ప్రీబయోటిక్స్ చనిపోతాయంట ఆటోమేటిక్ గా. నెక్స్ట్, ఓవర్ శానిటేషన్ అంటే ఏంది, కడిగిందే కడిగి రుద్దిందే రుద్ది కొందరు చేస్తారు అలాగా చాలా మంది. ఓకే, ఇలాగ ఓవర్ శానిటైజేషన్ చేసినా కూడా ఆ ఫ్యూమ్స్, ఆ పొగలు వచ్చేస్తాయి కదా, దాని వల్ల కూడా యూ కెన్ గెట్ ప్రీబయోటిక్ కిల్లర్ అనమాట. ఓకే, నెక్స్ట్, పూర్ స్లీప్ హ్యాబిట్స్ అంటే ఏంది, నిద్రలేమి, ఇన్సోమ్నియా అంటాం కదా, ఇలాంటి ఇష్యూ ఉన్నా కూడా నీకు ప్రీబయోటిక్స్ అనేవి బాడీలో అబ్జార్బ్ అవ్వవు, బాడీకి అందవు. ఓకేనా? నెక్స్ట్, ఎక్కువ క్లోరైడ్ వాటర్ కానీ, ఫ్లోరైడ్ వాటర్ కానీ, అంటే ఇప్పుడు ఎట్లా తెలుస్తుందంటే, వాటర్ ని బాయిల్ చేస్తే పొయ్యి మీద పెట్టి, గ్యాస్ పైన పెట్టి వాటర్ ని బాయిల్ చేస్తే తెల్లగా తెట్టులాగా పౌడర్ లాగా వస్తుంది అంటే మీ ఏరియాలో ఫ్లోరైడ్ వాటర్ ఉన్నట్టు లెక్క. ఓకేనా? జబ్బగా ఉంటాయి కదా వాటర్, టేస్ట్లెస్ గా ఉంటాయి. అట్లా కనుక ఉంటే ఇలాంటి వాటర్ ఎక్కువ తీసుకున్నా కూడా యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ యువర్ ప్రీబయోటిక్స్, చనిపోయేదానికి ఆస్కారం ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, ఎట్లా హ్యూమన్
హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ చెప్తున్నారు. మనిషి నోటి దగ్గర నుంచి మూత్రనాళము ఎండింగ్ మోషన్ వెళ్ళే పార్ట్ ఏనస్ వరకు కూడా ప్రతి ప్రాపర్ ఈ వే అంతా కూడా క్లియర్ కట్ గా ఉండాలి. మ్యూకస్ మెంబ్రెయిన్ సపోర్ట్ చేస్తుంటుంది, తడిగా ఉంటుంది. మనం తీసుకునే ఫుడ్ అనేది ప్రాపర్ గా తీసుకోవాలి. ఎట్లా అంటే స్టమక్ లో కొన్ని రకాల డైటరీ ఫైబర్స్ బాడీలకి అందాలన్నా, డైజెస్టివ్ జ్యూసెస్ రిలీజ్ అవ్వాలన్నా, కొన్ని రకాల ఎంజైమ్స్ అమైలేజ్ పెప్టైజ్ చాలా ఉంటాయండి. పెప్టిక్ అమైలేజ్ అని, నెక్స్ట్ ఈసోఫేగస్ లో కూడా కొన్ని రకాల జ్యూసెస్ రిలీజ్ అవుతాయి, ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి, హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. వీటన్నిటిని కంట్రోల్ చేయాలంటే మంచి ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ ఇవ్వాలి. నెక్స్ట్ స్మాల్ ఇంటెస్టైన్ పెద్ద పేగులు చిన్న పేగులు కనుక తీసుకుంటే ప్యాంక్రియాటిక్ అమైలేజ్ రిలీజ్ అవ్వాలన్నా, అలాగే బాడీలో కొన్ని రకాల చక్కెరలు మనం తీసుకున్న ఫుడ్ లో ఉంటే షుగర్ నిల్వలు కరగాలన్నా, బాడీలో కొలెస్ట్రాల్ నిల్వలు చేరకుండా ప్రాపర్ గా బ్లడ్ సర్క్యులేషన్ అవ్వాలన్నా, ఫ్యాట్ కంటెంట్ అనేది బాడీకి అందకుండా గుడ్ ఫ్యాట్ అందాలన్నా, వీటన్నిటికీ అబ్జార్ప్షన్ కి ఎవరు కావాలి? ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ కావాలి. అందుకనే ఈ మనకి కంపల్సరీ ఈ ప్రోబయోటిక్స్ ని కనుక మీరు కంపల్సరీ యాడ్ చేసుకుంటే ఇందులో గెనడన్ 30 అని బెస్ట్ ప్రొడక్ట్ అన్నమాట. అంటే ఏంటి అంటే గుడ్ బ్యాక్టీరియా, ఇందా చెప్పా కదా మంచి బ్యాక్టీరియా ఇది ఎక్కడ కూడా ఫ్లేవర్డ్ కాదు, ఏ ఫ్లేవర్ యాడ్ చేసింది కాదు, ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేవు. ఇది అప్రెస్ లో కానీ షేక్ లో కానీ లేదా ఏదైనా ఫ్రూట్స్ లో కానీ వేసుకుంటే మంచి గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది అనమాట ఈ ప్రోబయోటిక్స్ అనేవి. ఓకే, అందులో బ్యాసిలస్ కోయాగులెంట్ అనే బెస్ట్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది కొన్ని కాలనీస్ అన్నమాట, కొన్ని లక్షలు కాదు, వందలు కాదు, వేలు కాదు, ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియాని గట్ లో డెవలప్ చేస్తుంది. ఆలోచించండి, అంత గుడ్ బ్యాక్టీరియాని మన బాడీకి ఇస్తుంది అనమాట. అలా ఇస్తే మనకేమవుతుంది, మనం తీసుకున్న ఫుడ్ లో ప్రీబయోటిక్స్ వెళ్తే అంటే ఫైబర్ పీచు పదార్థం వెళ్తే ఈ బ్యాక్టీరియా మంచిగా ఆహారం లాగా తీసుకొని మనం 21 days వీటన్నిటిలో ఉంటాం కదా, బీబీడబ్ల్యూస్ చాలా రకాల వెయిట్ లాస్ ఛాలెంజ్, వెయిట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ లో, గుడ్ హెల్త్ ప్రోగ్రామ్స్ లో ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే మనం తీసుకునే గుడ్ ఫైబర్ కానీ 11 AM తీసుకునే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ద్వారా కానీ నట్స్ అండ్ వీటి వల్ల కానీ ఈ ఫైబర్ అంతా కూడా ఈ గుడ్ బ్యాక్టీరియా అబ్జర్వ్ చేసుకొని గట్ హెల్త్ బాగుంటుంది అనమాట. ఓకే, త్వరగా కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఓకే, మీ వెల్నెస్ కోచెస్ అడగండి. నెక్స్ట్ వచ్చేది లార్జ్ ఇంటెస్టైన్ లో బాడీలో బ్యాక్టీరియా డెవలప్ అవ్వాలన్నా, మెటబాలిజం అవయవాల పనితీరు బాగా జరగాలన్నా, అలాగే నీకు వాటర్ బాడీలో రిటెన్షన్ అవ్వకుండా ప్రాపర్ గా 70% వాటర్ ని మెయింటైన్ చేయాలన్నా, ప్రతి దానికి కూడా నీకు ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేది యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్. ఇవన్నీ కూడా గట్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందులో యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ వచ్చేసి మనకి ఇక్కడ సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి. అంటే ఏంటి? కరిగేవి, కరగనివి. సాల్యుబుల్ కరిగేవి, ఇన్సాల్యుబుల్ కరగనివి. ఓకే, ఎందుకు కరిగేవి కరగనివి? ఇప్పుడు పశువులు తినే ఆహారం మనం తినగలమా? అవి తినే గడ్డి మనం తినగలమా? అవి అంతా ఇన్సాల్యుబుల్. ఎందుకు? మన గట్ట అలా లేదు, మన స్టమక్ అలా డెవలప్ అయి ఉండదు. వాటికి ఏంటంటే రైస్ ని తినగలవు అవి, అలాగే గడ్డి గాదం కూడా తినగలవు, కొన్ని మొక్కలు కూడా తింటాయి. ఓకే, అవి ఏంటి అంటే వాటి గట్ ఎలా ఉంటుందంటే, ఆ యానిమల్ గట్ ఎలా ఉంటుందంటే ఆ ఇన్సాల్యుబుల్ ఫైబర్ ని కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది. కడుపు పీల్చుకొని దాంట్లో ఉన్న మినరల్స్ ని పీల్చుకొని మోషన్ ద్వారా వాటికి వెళ్ళిపోతుంది. కానీ మన బాడీ ఏంటంటే కొన్ని రకాల ఫైబర్స్ ని అబ్జర్వ్ చేసుకోగలదు, కొన్ని రకాల పీచు పదార్థాలని అబ్జర్వ్ చేసుకోగలదు. మనం తోటకూరలో కానీ ఎక్కడన్నా కూడా ఒక చిన్న గడ్డి పరకు వచ్చినా కూడా తీసేస్తాం. లేదు బై మిస్టేక్ పప్పులో వేసుకొని తిన్నా, లేదంటే ఏదైనా కర్రీ చేసుకొని తిన్నా కూడా అరగదు, అది మోషన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇలా ఈ మోషన్ నుంచి బయటకు వచ్చింది ఫైబర్ ఎలా వస్తుందంటే, ఎక్కడైతే కొవ్వు నిల్వలు ఉంటాయో, ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవుతుందో దాన్ని పట్టి సబ్బు నీళ్లు మనకి బట్టలు ఎలా ఉతుకుతామో మురికిని ఎలా తీసేస్తాయి, అలాగా టోటల్ బాడీలో ఉండే ఫ్యాట్ ని రెడ్యూస్ చేయడానికి బాగా ఎక్కువ యూజ్ అవుతుంది. అందుకని అట్లని ఇందులో గడ్డి అలా ఉండదు, ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ కలుపుతారు. అందులో ఎలాంటి ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ కలుపుతారు అంటే ఇన్యులిన్ కానీ, డెక్స్ట్రిన్ కానీ, సెల్యులోజ్ కానీ, సో సిట్రస్ అని సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ రెండు కలిపినవి అనమాట. ఇలాంటివి కలుపుతారు. నెక్స్ట్ ఏంటి అంటే మన దీంట్లో ఒక స్పాచులా ఉంటుంది కదా, ఒక స్పూన్ ఉంటుంది. ఈ యాక్టివ్ ఫైబర్ 1 స్పూన్ లో 5 గ్రాముల మంచి ఫైబర్ అందుతుంది. పీచు పదార్థాలు లాంటివి ఏంటివి? ఫైబర్ అంటే ఏంటిది? ప్రీబయోటిక్స్ గురించి చెప్తున్నా. ప్రీబయోటిక్ ఇది. ఓకే, ఇది ప్రోబయోటిక్. ఇప్పుడు మనం చెప్పేదంతా కూడా ప్రీబయోటిక్. దీనికి ఆహారం ఇప్పుడు చెప్పేది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇవేం చేస్తాయి? యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ అనేవి డైజెస్టివ్ హెల్త్ ని, అదే చెప్పా కదా, జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తాయి. అలాగే ఇంకా ఇది బవెల్ మూమెంట్ ప్రాపర్ గా జరగడం కోసం, ప్రాపర్ గా
తిన్నది తిన్నట్టు అరిగిపోయి 3 అవర్స్ లో మళ్ళీ 3-4 అవర్స్ లో మోషన్కి వెళ్ళిపోవాలి ఎవ్రీ టైం. మనం ఎన్నిసార్లు తింటామో అన్నిసార్లు మోషన్ రిలీజ్ చేయాలి. అట్లయితేనే గుడ్ హెల్త్ ఉన్నట్టు. ఉదయాన్నే పోయా మేడం మళ్ళీ పక్క రోజు ఉదయాన్నే పోయానంటే దట్ ఈస్ నాట్ యువర్ గుడ్ హెల్త్ అనమాట. గట్ హెల్త్ సరిగా లేదని అర్థం. ఓకే, నెక్స్ట్ అలాగే ఇంకా ఫార్ములా 1 షేక్ లో కలుపుకోవచ్చు, ఇది జ్యూసెస్ లో కలుపుకోవచ్చు, వాటర్ లో కలుపుకోవచ్చు, ఎఫ్రెష్ లో కలుపుకోవచ్చు. గోధుమ పిండి మనం ఎప్పుడన్నా చపాతి అలా తిన్నాం అనుకోండి, దోశ అలా తిన్నాం అనుకోండి మధ్యాహ్నం ఏదైనా స్నాక్ టైంలో, ఆ పిండిలో కూడా వేసుకోవచ్చు, గుడ్ ఫైబర్ అందుతుంది. ఓకే, సూప్స్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేది యాక్టివ్ ఫైబర్ సప్లిమెంట్. ఇందాక చెప్పిందేమో పౌడర్ ఫామ్, ఇదేమో సప్లిమెంట్ ఫామ్. ఇందులో కూడా ఫైబర్ ఉంటుంది. ఇక్కడ కలిపినది ఏంటి అంటే అది మొక్కలదే, ఇన్యులిన్, డెక్స్ట్రిన్ అవన్నీ కూడా మొక్కలకు సంబంధించింది. ఇందులో ఏంటంటే బఠానీ గింజ ఉంటుంది కదా, గ్రీన్ పీస్, ఆ గ్రీన్ పీస్ పైన ఉండే లేయర్ ఉంటుంది కదా, ఉడకబెట్టినప్పుడు శనగలు కానీ పెసలు, కందులు ఇలాంటి ఉడకబెట్టినప్పుడు పైన లైట్ వైట్ కలర్ లేయర్ రిలీజ్ అవుతుంది. ఆ వైట్ కలర్ లేయర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బఠానీ జాతి గింజలు ఉంటాయి కదా, వాటి నుంచి తీసింది యాక్టివ్ ఫైబర్ సప్లిమెంట్. ఓకే, ఇది కూడా డైజెస్టివ్ హెల్త్ కి బాగా పనిచేస్తుంది. ప్రతిదీ కూడా వెజిటబుల్ సోర్స్ అండి. ఇది ఏది కూడా నాన్ వెజ్ కాదు, ఏది కూడా అనిమల్ బేస్డ్ కాదు, అంతా కూడా ప్యూర్లీ ప్లాంట్ బేస్డ్ అన్నమాట. ఓకే, ఇదేంటి అంటే డైలీ తీసుకోవటం వల్ల, డైలీ 2 or 3 తీసుకోవటం వల్ల మనకి కాన్స్టిపేషన్ ఇష్యూ ఉన్నా, స్టూల్ ప్రాబ్లం ఉన్నా, అలా ఏమంటారు కొందరికి మోషన్ లో బ్లీడ్ అవుతుంటుంది, ఇలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా నీకు రెడ్యూస్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ అదండి టాపిక్ అయితే, అది చిన్న టాపిక్, అందుకే కొద్దిగా ఎలాబరేట్ చేసి చెప్పాను. థ్యాంక్ యూ టు ద సిస్టమ్, థ్యాంక్ యూ టు మై కోచ్, అండ్ బ్యాక్ టు ఎంసీ. బ్యాక్ టు ఎంసీ. మాధురి గారు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఏమనుకోవద్దు, స్క్రీన్ స్టక్ అయింది నేను అన్మ్యూట్ చేసుకోవడానికి లేకుండా. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు. ఇంత చక్కగా వర్ణించిన తర్వాత ఎంతమందికి ప్రోబయోటిక్స్, ఎంతమందికి ప్రీబయోటిక్స్ కావాలని నిర్ణయించుకున్నారు చెప్పండి. ఎంతమందికి కావాలి, ఎంతమందికి వద్దు, దానిని ఎలా వాడుకోవాలి, ఎంతవరకు సపోర్ట్ అవుతుంది ఏంటి అనేది నాకైతే కావాలబ్బా, పెద్ద తెచ్చిపెట్టుకున్నాను. నేను చాలా మా కోచ్ మాకు చెప్పినప్పటి నుంచి యూజ్ చేసుకున్నాను కాబట్టి మంచి రిజల్ట్ తీసుకున్నాను. దాని బెనిఫిట్స్ అన్ని తెలుసుకున్నప్పుడు ఈ రోజు అసలు మీకు తెలుసా, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి సమస్యకి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ప్రతి మెడిసిన్ లో దాదాపు పిల్లలకైతే అసలు ప్రోబయోటిక్స్ లేని కాంబినేషన్ లేని మెడిసిన్ ఇవ్వరు. మనం అసలు అది వాడుతున్నామని కూడా మనకు తెలియదు. కానీ ఇక్కడ మనకి న్యూట్రిషన్ సపోర్ట్ తో మనకి మంచి గుడ్ బ్యాక్టీరియా ఉండేటువంటి ప్రోబయోటిక్స్ మనకి వచ్చినప్పుడు హ్యాపీగా ఫుడ్ వాడుకోండి. ఫైబర్ ఎలా సపోర్ట్ అవుతుంది కూడా మేడం చెప్పారు కదా. వేస్టేజ్ అంతా మనకి బాడీలో ఉన్నప్పుడు దానికి బయటకు వెళ్ళడానికి, క్లీన్ చేయడానికి, అర్థమైందా? వాషింగ్ మిషన్ లో గుడ్డలు వేసినప్పుడు దానికి సర్ఫ్ అవి ఇవి వేస్తే గుడ్డలు క్లీన్ ఎట్లయితే వస్తాయో, మన మోషన్ కూడా ఫ్రీగా లోపల ఉన్న వేస్టేజ్ అంతా లాక్కొని బయటికి వెళ్ళాలి అంటే ఫైబర్ ఎంత సపోర్ట్ మేడం గారు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఇంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మేడం గారికి అందరు హార్ట్ సింబల్స్ ఇవ్వండి. అవకాశం ఉంటే అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి. ఒకసారి మేడం గారికి అందరూ అవుట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్దాం. Thank you so much, madam. Thank you so much, madam. Thank you so much, madam. Wonderful information. Thank you so much. థ్యాంక్స్ ఎవరు మేడం మ్యూట్ అయ్యారు మీరు. ఓకేనండి, ఇంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మేడం గారు మీకు ఒకసారి థ్యాంక్ యూ సో మచ్. మనకి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు, మోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, అదే విధంగా రోజు ఉదయాన్నే వచ్చి మీతో మాట్లాడి మా ప్రాబ్లమ్స్ నుంచి మేము బయటపడ్డాం అనే విషయం చెప్పి మీకు కూడా చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు, మన లైవ్ వెల్నెస్ సిస్టమ్ కి మన చక్కగా ఫుడ్ అంతా రెడీ చేసి ఇచ్చినందుకు మార్క్యూస్ గారికి, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు కోచెస్ కి, సీనియర్ కోచెస్ కి, ప్రతిరోజు వీళ్ళందరికీ హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పుకుంటూ, రేపు మార్నింగ్ మళ్ళీ వర్కౌట్ సెషన్ లో, అదే విధంగా లైవ్ సెషన్ లో
మార్నింగ్ వచ్చి కలుసుకుందాం. ఓకేనా? హెల్దీ మార్నింగ్ అండ్ డే. హ్యావ్ ఎ నైస్ డే. బై. థ్యాంక్ యూ సో మచ్.